నువ్వొచ్చి బలిగా మరణించి లేస్తావా? అసలు ఎలా రక్షిస్తావో చూస్తాను, మానవ జాతి రక్షణకు యోగ్యమే కాకుండా చేస్తాను అని వాడు పగబూని మానవ జాతిని కలుషితం చేసే ప్రయత్నానికి దిగాడు. అలా నెఫీరుల సంతతి భూమి మీద తయారైంది. ఒకవైపు ఇంత దారుణమైన పతనం జరుగుతూ ఉండగా ఇంకొక శుభప్రదమైనటువంటి కార్యం జరిగింది. ఆదామునకు హేబెలుకు ప్రతిగా ఇంకో కొడుకును దేవుడిచ్చాడు. అతని పేరు షేతు. షేతుకు మళ్ళీ ఒక కుమారుడు పుట్టాడు, వాడి పేరు ఎనోషు. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. షేతు కుటుంబము భక్తిగల కుటుంబము. ఈ భూమి మీద ఉన్న భయంకరమైన సంభవాలను చూసి, పాప కార్యాలను చూసి ఆదాము నేర్పించాడు. ఈ ఎనోషు పుట్టేటప్పటికీ ఆదాముకు జ్ఞానోదయమైనది. కన్నులు మూసుకొని మనము చూడలేని దేవుణ్ణి అంతరాత్మలో ధ్యానించి దేవునికి మన విన్నపాలు తెలియజెప్పుకోవాలి. ప్రార్థన అనే ప్రక్రియ అప్పుడు ప్రారంభమైంది. కనిపించని దేవుణ్ణి కళ్ళు మూసుకొని ధ్యానించి ఆత్మనేత్రాలతో దర్శించి దేవునితో కమ్యూనికేట్ చేయాలి. మనస్సులో దేవుని కమ్యూనికేషన్ రిసీవ్ చేసుకోవాలి, స్వీకరించాలి. ప్రార్థన ద్వారా దేవునితో సంభాషణ చేయాలి అనే ప్రక్రియ ప్రారంభమైంది. అదే తరువాత భారతదేశంలో తపస్సు అని పిలువబడింది. ప్రార్థన అనగా తపస్సు అనగా ఒకటే, ప్రార్థన అన్నా తపస్సు అన్నా ఒకటే. కనిపించని దేవునితో కళ్ళు మూసుకొని అంతరాత్మలో సంభాషించి సాక్షాత్కారం పొందడమే తపస్సు. బైబిల్ చెప్పే ప్రార్థన కూడా అదే. ఒకవైపు భూమి మీద ప్రార్థన ప్రారంభమైంది, అటువైపేమో పతనం భయంకరంగా కొనసాగుతూ ఉంది. ఈ భూమి మీద జల ప్రళయాన్ని రప్పించి భూమి మీద ఉన్నటువంటి కలుషిత మానవ జాతినంతా సంహరించి స్వచ్ఛమైన మానవ జాతిని మాత్రమే కాపాడి మళ్ళీ భూమిని స్వచ్ఛమైన మానవ జాతితో నింపాలని దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. అప్పుడు భూమి మీద జలప్రళయం వచ్చింది. ఈ భూమి మీద జలప్రళయం ఒకప్పుడు వచ్చిందని మెసపటేమియన్ పురాణాల్లో రాయబడింది, గిల్గమేష్ ఎపిక్లో రాయబడింది. అలాగే మన భారతదేశంలో కూడా భవిష్య పురాణంలో ఇంకా అనేక ఇతర గ్రంథాల్లో జలప్రళయం వచ్చింది అని భారతదేశంలో కూడా రాయబడింది. ఒకప్పుడు జలప్రళయం సంభవించి భూమి మీది ప్రాణికోటంతా నశించింది. ఒక కుటుంబమే ఓడలో రక్షింపబడిందని సకల మత గ్రంథాలు చెబుతున్నాయి. ఇది చరిత్ర గనుక ప్రియులారా, మరోసారి బైబిల్ గ్రంథం యొక్క ప్రాశస్త్యాన్ని గమనిస్తున్నాం. బైబిలులోని సందేశం యొక్క వైశాల్యము అంతరిక్షము యొక్క వైశాల్యము కంటే ఇంకా ఎక్కువ. అన్ని మత గ్రంథాలను, శాస్త్రాలను, చరిత్రను తిమింగలంలాగా మింగేసే గ్రంథం బైబిల్ గ్రంథం. కనుక ప్రియులారా, బైబిల్లో పరిచయం అవుతున్న దేవుడు నా దేవుడు, నా రక్షకుడు యేసునాథుడు, సర్వలోకానికి రక్షకుడు, భారతీయులకు రక్షకుడు, అన్ని దేశాలకు అన్ని కులాలకు రక్షకుడు ఆయనని పరిచయం చేయడానికి నేను ఆనందిస్తూ ఉన్నాను. నా ప్రియ సోదర భారతీయులారా, మానవ కుటుంబంలోని నా సాటి సోదర సోదరీమణులారా, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచండి. యేసును పరిచయం చేసే బైబిల్ గ్రంథాన్ని నిశితంగా అధ్యయనం చేసి నమ్మండి. అప్పుడు మీ జీవితాలు సార్థకమవుతాయి. దేవుడు మీకు సహాయం చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ పరమ తండ్రి, ఈనాటి సందేశములో మీరు మాకు బయలుపరిచిన మానవ జాతి ప్రారంభ చరిత్రను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. విన్న వాక్యము విన్నవారందరూ కూడా గ్రహించి, పాటించి, ధ్యానించి, జీర్ణించుకొని ఈ వాక్యపు కాంతిలో నడిచి తమ జీవితాలు సార్థకం చేసుకోవడానికి సహాయం చేయండి. షేతునకు ఎనోషు పుట్టినప్పుడు ప్రార్థన చేయుట ఆరంభమైనది. ఆ ప్రార్థన
అనే ప్రక్రియ మేమును సాధన చేయుటకు మాకు సహాయం చేయండి. యేసునామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. సిలువే నాశరా నాయనూరా, నీ సిలువే నాశరా నాయనూరా, సిలువయందే ముక్తి బలము జోచితిరా, సిలువయందే ముక్తి బలము జోచితిరా, నీ సిలువే నాశరా నాయనూరా. ప్రభు యేసుని చరితము వినరండి, ఇక ప్రభు యేసుని చరితము వినరండి. యేసుని శ్రీపారేషుని దలచిన, యేసుని శ్రీపారేషుని దలచిన, దోషము తొలగునుగా, దోషము తొలగునుగా, దోషము తొలగునుగా. ప్రభు యేసుని చరితము వినరండి, ఇక ప్రభు యేసుని చరితము వినరండి. విజ్ఞాన పిపాస కలిగిన సత్యాన్వేషకులకు మరోసారి సత్యవేద పరిశోధన కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాను. దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను, దయచేసి చిత్తగించండి. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనుపరచెదను అనెను. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగములో పరలోకము అనే ఒక పదాన్ని మనం చూస్తున్నాం. పరలోకము, పరలోకము అంటే వేరొక లోకము అని అర్థం, లేక పరమలోకము శ్రేష్టలోకం అని అర్థం. వ్యావహారికంగా పరలోకం అంటే స్వర్గము అని, లేక దేవుడుండే స్థలం అని ప్రజల యొక్క మనోభావము, ప్రజలు చెప్పుకునే అర్థం. ఈ పరలోకము అనేది మనకు అర్థం కాకపోతే ఈ భూలోక చరిత్ర ప్రారంభం కూడా మనకు అర్థం కాదు. ఈ కారణాన్ని బట్టి ఈ పాఠంలో పరలోకము అనే దాన్ని లేఖనాలు అనే కిటికీలో గుండా మనం వీక్షించి పరిచయం చేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించారు. ప్రియులారా, పరలోకం అంటే అసలు అర్థం ఏమిటి? ఆ పరలోకంలో ఉండే వాతావరణం ఏమిటి, స్థితిగతులు ఏమిటి, అక్కడ ఉండే వ్యవస్థ ఏమిటి, ప్రజలు ఎలాంటి వారు, వారి సౌకర్యములు ఎలాంటివి ఇత్యాది విషయాలు మనం క్షుణ్ణంగా తెలుసుకోవడం అవసరం. ప్రియులారా, పరలోకం అర్థం కాకపోతే ఆది కాండము మనకు అర్థం కాదు. అనేక మంది వ్యాఖ్యాతలు ఆది కాండంలోని విషయాలకు, సంభవాలకు పొరపాటు వ్యాఖ్యానం చెప్పడానికి కారణం ఏమిటంటే అసలు పరలోకం అంటే ఏమిటో మౌలిక విజ్ఞానం లేదు, బేసిక్ నాలెడ్జ్ లేదు.
ఈనాడు క్రైస్తవ సమాజానికి కానీ సాధారణ మానవ సమాజానికి కానీ స్వర్గము పరలోకము అంటే ఏమిటో సరైన అవగాహన లేదు ప్రియులారా. అసలు పరలోకం అంటే ఏమిటి అని ఎవరినైనా అడిగితే సాధారణంగా క్రైస్తవులు చెప్పే విషయాలు ప్రకటన 7వ అధ్యాయము 16వ వచనం, వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగులదు. 17వ వచనంలో చివరి మాట, దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. పరలోకము అనే దానికి నిర్వచనం, వివరణ ఈ వచనాలు ఇస్తూ ఉన్నాయని అనేక మంది యొక్క భావన. అలాగే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో కూడా 4వ వచనము చూడండి, ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదన అయినను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ప్రియులారా, ఈ ప్రకటన 7వ అధ్యాయము 21వ అధ్యాయంలో ఉన్న ఈ మాటలను బట్టి సాధారణ క్రైస్తవ సమాజం నమ్మేది ఏమిటంటే పరలోకం అనే స్థలంలో ఆకలి ఉండదు, దాహం ఉండదు, మరణం ఉండదు. ఎల్లప్పుడూ మరి ఏం చేస్తూ ఉంటారు అంటే దేవుని స్తుతిస్తూ ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం అని పరలోక దేవదూతలు, శరాఫులు, కెరూబులు, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రి మగళ్ళు గత యుగాల నుండి స్తుతి ఆరాధన చేస్తూ ఉన్నారు. మనం వెళ్ళిన తర్వాత మనం చేసేది కూడా అంతే, ఇంకా ఏ పని లేదు. పరలోకమంతా పాటలు, స్తుతి, ఆరాధన అంతే అని ఒక భావన ప్రజల మనస్సులో ఉంది. ప్రియులారా, పరలోకం అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ వివరణ, ఈ చిత్రము కేవలము అసంపూర్ణమైంది, అసమగ్రమైనది. వాస్తవ చిత్రానికి ఇది చాలా దూరంగా ఉంది. ప్రియులారా, పరలోకమును గూర్చి మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే కొంచెం లేఖనాలను లోతుగా పరిశీలించాలి, పరిశోధించాలి. ప్రియులారా, కీర్తనల గ్రంథంలో ఒక ఆశ్చర్యకరమైన మాట మీ దృష్టికి తెస్తాను, దయచేసి గమనించండి. కీర్తనల గ్రంథం 78వ కీర్తనలో ఆసాపు భక్తుడు రాస్తూ ఉన్నాడు, ఇశ్రాయేలీయుల యొక్క 40 సంవత్సరాల అరణ్య యాత్రను గూర్చి ప్రస్తావిస్తూ ఆ 40 సంవత్సరాల అరణ్య యాత్ర కాలంలో యెహోవా దేవుడు, అద్వితీయ సత్యదేవుడు ఇశ్రాయేలు ప్రజానీకాన్ని అరణ్య మార్గంలో ఏ రీతిగా పోషించాడో, నడిపించాడో ఆ విషయాలన్నీ వివరిస్తూ దేవుని మహిమను వర్ణించి శ్లాఘిస్తూ ఆసాపు భక్తుడు ఇలాగ రాస్తున్నాడండి. 78వ కీర్తన 24, 25 వచనాలు చదువుతున్నాను, దయచేసి చూడండి. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. ప్రియులారా, మన్నా అంటే ఏమిటని ఈనాడు ఎవరినైనా బోధకులను అడగండి. బోధకులు చెప్పేది ఏమిటంటే మన్నా అనగా దేవుని వాక్యానికి సూచన అని. ప్రియులారా, మన్నా అంటే ఏమిటి అనే ప్రశ్నకు మన్నా అనగా దేవుని వాక్యానికి సూచన అనడం సరైన సమాధానం కాదు. మన్నా దేనికి సూచన అని మేము అడగలేదు. మన్నా అనే పదార్థం అసలు ఏమిటి, ఆ పదార్థం వాస్తవంగా ఏమిటి? మన్నా అనేది ఏదో ఒక ఊహాజనితమైనటువంటి పదార్థం కాదు, అది కల్పిత ఊహ కాదండి. మన్నా అనేది ఒక వాస్తవమైనటువంటి ధాన్యము. లేఖనాలలో మన్నాను గూర్చి అభివర్ణించబడింది.
ఆ మన్నా తెల్లని కొత్తిమీర గింజల వలె ఉండెను. ఆ మన్నాను రోట్లో వేసి దంచారు, దంచి పిండి చేశారు, దానితో అప్పములు చేసి కాల్చుకొని తిన్నారు. తేనెలో ముంచినటువంటి అప్పముల వలె ఆ మన్నా దాని రుచి ఉండెను అని లేఖనాల్లో తేటగా చెప్పబడి ఉంది. ప్రియులారా, మన్నా అనే ధాన్యము ఆకాశము నుంచి ప్రతిరోజు వేకోజామున కురిసేది. సూర్యోదయం కాగానే సూర్యకిరణాలకు అది కరిగిపోయేది. ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచి కనానుకు నడిచి వెళ్ళేటప్పుడు 40 సంవత్సరాలు ఈ మన్నాను తిని జీవించారు. ప్రతిరోజు తెల్లవారక ముందే లేవాలి, అరణ్య భూమిలో ఆకాశం నుండి కురుస్తున్న ధాన్యాన్ని పోగు చేసుకోవాలి, తెచ్చుకోవాలి, దాన్ని దంచుకొని రొట్టెలు చేసుకొని తినాలి. ఈ ధాన్యం ఎక్కడిది అంటే ఆసాపు భక్తుడు పరిశుద్ధాత్మ ద్వారా చెబుతున్నాడు, ఆకాశ ధాన్యము అని 25వ వచనంలో అంటాడు. దేవదూతల ఆహారము. దేవదూతలు పరలోకంలో ఆహారం తింటున్నారు. అస్తమానం స్తుతి స్తుతి స్తోత్రం హల్లెలూయా అని పాటలు పాడడమే కాదు, పరలోకంలో ధాన్యం ఉన్నది అనగా వ్యవసాయం ఉన్నది. ఈ 78వ కీర్తనలో 23వ వచనములు ఇలాగ రాయబడింది, ఆయనను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను, అంతరిక్ష ద్వారములను తెరచెను. పైనున్న ఆకాశములకు దేవుడు ఆజ్ఞాపించాడట. అంటే అక్కడ ఉన్నటువంటి బాధ్యతాయుతమైన వ్యక్తులకు ఆజ్ఞాపించాడు, నా ప్రజలు భూమి మీద నేను విమోచించిన ఇశ్రాయేలు ప్రజలు, వారు అరణ్య మార్గంలో యాత్రికులుగా వెళ్ళిపోతున్నారు. వారు వ్యవసాయం చేసుకోవడానికి అవకాశం లేదు. యాత్రికులు కనుక ఎప్పుడు కొత్త కొత్త స్థలాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. వారు పొలం పండించుకొని తినలేరు గనక పై లోకాలలో పండిన ధాన్యాన్ని అరణ్య మార్గంలో వారు ఎక్కడ ఉంటే అక్కడ ప్రతిరోజు ఉదయాన్నే మీరు కురిపించండి అని సర్వశక్తి గల సృష్టికర్త అయిన దేవుడు ఆజ్ఞాపించాడు. దేవుని ఆజ్ఞను అనుసరించి ఆ పైలోకపు వ్యక్తులు, కొంతమంది దేవుని సేవకులు ఈ ధాన్యపు వర్షం 40 ఏళ్ల పాటు ప్రతి ఉదయాన కుమ్మరించారు. ప్రిలారా, ఆ ధాన్యం ఇశ్రాయేలీలు తిన్నారు. కానీ అంతకన్నా ముందు కోట్ల సంవత్సరాలుగా అదే ధాన్యం దేవదూతలు తిని బ్రతుకుతూ ఉన్నారు. పరలోకంలో వ్యవసాయం ఉన్నది, ధాన్యం పండించడం ఉన్నది. అలాగే ఆ ధాన్యమును ఆహారముగా భుజించడం అనే కార్యక్రమం పరలోకంలో ఉంది. ఈ భూమి మీద మనకు వ్యవసాయం ఉంది, భోంచేయడం ఉంది. పరలోకంలో కూడా వ్యవసాయం ఉంది, భోంచేయడం ఉంది. అంతేకాదు, పరలోకంలో ఉన్న దేవదూతలు రెక్కలు కలిగిన వారు గనుక వారు గాల్లో ఎగురుతూ ఉంటారు అని మన యొక్క సామాన్య ప్రజల యొక్క అభిప్రాయం. కానీ పరలోకం నుండి కొన్ని వాహనాలను దేవుడు భూమి మీదకి పంపించాడు. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనంలో ఏలియాను ఆరోహణము చేయించడానికి దేవుడు పంపించిన వాహనాలను చూసి గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు, ఇదిగో అగ్నిరథమును అగ్నిగుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేశాను. 2వ రాజులు 2వ అధ్యాయం 11వ వచనం. అగ్నిరథము అగ్నిగుర్రములు వచ్చి వీరిద్దరిని అంటే ఏలియాను వేరు చేశాను. ఏలియా ఆ అగ్నిగుర్రం మీదకెక్కి కూర్చునెను. ఆ అగ్నిగుర్రము అగ్నిరథము చేత ఏలియా ఆరోహణము చేయించబడ్డాడు. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం చూడండి. ఎలీషా భక్తుడు నివసించిన పర్వతము చుట్టూ శత్రుదేశాల సైన్యం వచ్చి నిలబడింది ఎలీషాను తీసుకెళ్ళడానికి. ఎలీషా యొక్క సేవకుడు అంటున్నాడు, దైవజనుడా, మనం ఏం చేద్దాం? శత్రుదేశాల సైన్యాలు, సిరియనులు వచ్చారు మనల్ని పట్టుకెళ్ళడానికని. అప్పుడు ఎలీషా అన్నాడు, యెహోవా వీడు చూచున్నట్లు వీరి కన్నులు తెరువమని ఎలీషా ప్రవక్త ప్రార్థన చేయగా
దేవుడు వాని కండ్లను తెరవజేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం. అగ్ని రథములు అగ్ని గుర్రములు లెక్కించలేనన్ని వేల కొలది పరలోక సైన్యం వచ్చి ఉంది. ప్రియులారా, ఒక మాట అడుగుతున్నాను. పరలోకంలో అందరూ రెక్కల మీద రెక్కలు కలిగి కొంగల్లాగా, పావురాల్లాగా, కాకుల్లాగా, పక్షిరాజులు గద్దల్లాగా అందరూ గాల్లో ఎగిరే దేవదూతలు అయితే వాళ్ళకు వాహనాలు ఎందుకండి? వాహనం మనుషులమైన మనకు కావాలి. మనం ఎక్కడికైనా వెళ్ళడానికి ఎడ్ల బండి, గుర్ర బండి, లేకపోతే కారు, రకరకాల వాహనాలు మనకు కావాలి. కానీ పరలోక పౌరులు కూడా వాహనాలలో ప్రయాణిస్తారు అనేది మనం మర్చిపోవద్దు. పరలోక వాసులు భోజనం చేస్తారు, వాహనాల్లో ప్రయాణిస్తారు. వాస్తవానికి పరలోకం అనగా ఒక అతి సుందరమైనటువంటి ప్రపంచం. ఈ భూమి మీద ఉన్నటువంటి సకల విషయాలు పరలోకములో ఉన్నవి, పాపం ఒక్కటి తప్ప. ఆ ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా మనసును పెట్టాలి. పాపము తప్ప అంటే దేవుడు వద్దని ఆజ్ఞాపించిన పనులు చేయడం తప్ప, దేవుని మీద తిరగబడే మనస్తత్వము తప్ప పరలోకంలో సకల విషయములు ఉన్నవి. ఈ భూమి మీద ఉన్నటువంటి సంతోషములు, సుఖములు, ఆనందములు, సౌకర్యములు సమస్తము పరలోకంలో ఉన్నాయి. ఈ భూమి మీద ఉన్నదానికంటే ఎక్కువ స్థాయిలో, ఎక్కువ మహిమలో, ఎక్కువ తీవ్రతలో, ఎక్కువ గాఢతలో పరలోకంలో ఉన్నాయి. ప్రియులారా, పరలోక పట్టణములో ఏమేమి ఉన్నాయో మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. మరియు స్ఫటికము వలె మెరియునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమునొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది